హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను. గుడి ఎంట్రన్స్ అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎలా ఉందో. స్టార్టింగ్లో ఉన్నది గుడి గోపురం, లోపల మీరు విజువల్స్ చూడొచ్చు ఎలా ఉందో. రాతి కట్టడాలు, ఆర్కిటెక్చర్ అంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసానండి. ఇక్కడ మీరు గుడి ప్రాంగణంలో చూడొచ్చు. ఇది వచ్చి మారేడు చెట్టు. మారేడు చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో. మారేడు కాయలు కూడా వీడియోలో కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు వీడియోలో కనపడేది వచ్చి కంచి పీఠం అండి. కంచి కామకోటి పీఠం అంటారు. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చి వరదరాజస్వామి టెంపుల్ అండి. కంచి కామాక్షి టెంపుల్ నుంచి ఎంత దూరం అయితే ఉండదు, ఇది ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది ఐ థింక్. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. తమిళనాడులో ఒక్క విషయం నేను గమనించింది ఏంటంటే టెంపుల్స్ చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా. లోపల గుడి ప్రాంగణం చూడండి ఎంత ఉందో. గుడి లోపల భారీ కట్టడాలు, ఆ స్థలం ప్లేసు ఎంత ఉందో, ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మీరు. ఈ వరదరాజస్వామి టెంపుల్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి లాగానే ఉంటారు. ఇక్కడే మనకి బంగారు బల్లి, వెండి బల్లి అంటారు చూడండి. బల్లి మీద పడితే ఈ బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకుంటే దోషాలు పోతాయని చెప్తారు. ఈ గుడి లోపలే ఈ బంగారు బల్లి, వెండి బల్లి అనేవి కూడా ఉంటాయి. ఈ టికెట్ ఏంటంటే మొబైల్ లోపలికి ఎలో చేయడానికి టికెట్ తీసుకున్నాను నేను, ఎందుకంటే వీడియో తీయాల్సి ఉంటుంది కాబట్టి ఆ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.
వీడియోలో ఇక్కడ దాకానే ఉందండి. ఇక్కడ వాచ్మెన్ వీడియో తీయొద్దని చెప్పాడు. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నాను. నెక్స్ట్ వరదరాజస్వామి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాను. దర్శనం చేసుకుని జస్ట్ బయటకు వచ్చానండి వరదరాజస్వామిని. ఇదే ప్లేస్లో బంగారు బల్లి, వెండి బల్లి అనేవి ఉంటాయండి. బల్లి మీద పడిన దోషాలు పోతాయని చెప్తారు వాటిని ముట్టుకుంటే. నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చి చిత్రగుప్తుని టెంపుల్ అండి. మీరు దేశంలో ఎక్కడ చూసుంటారో చిత్రగుప్తుని టెంపుల్ ఇక్కడ కంచిలో అయితే ఉందండి. గుడి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందండి. చిత్రగుప్తుని టెంపుల్. గుప్తుడిని ఇక్కడ పూజిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.